హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మాకు ఒక ఫెస్టివల్ ఉంది. మేము ఈరోజు అన్నవరం వెళ్తాం. ఆ ఫెస్టివల్ ఏంటనేది మీకు లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ ఈరోజు ఇగోండి ట్రైన్ ఎక్కాము. ఇప్పుడు ట్రైన్ ఏమో 6:30కి మేము ట్రైన్ ఎక్కాము. ఈ ట్రైన్ ఏమో 8:30కి అన్నవరంలో దిగుతుందంట. అన్నవరంలో దిగిపోయి అక్కడ రైల్వే స్టేషన్ బయటన అన్నవరం కొండపైకి గుడి దేవస్థానం తరపు నుంచి బస్సులు ఉంటాయి. మనం ఆ బస్సు ఎక్కాలి. అన్నవరం గుడి ముందే మనకు దించుతారు. గుడిలోకి వచ్చాక బయటన టోకెన్ తీసుకోవాలి. రథం చేసుకుంటే మీ రథం చేసుకుంటాగా టోకెన్ తీసుకొని మా రూమ్ నెంబర్ ఏమో రూమ్ అంటే మండపం నెంబరు 3వ నెంబరు అండి. మండపంలోకి వెళ్ళిపోయి అందరూ ఇలా లైన్గా వరుసగా కూర్చున్నాం. పంతులు గారు ఇలా సామాన్లు పెట్టేశారు. మేమేమో మిగతావన్నీ సర్దుకున్నాము. చాలా జనాలు వచ్చారు. మేమునే ఈ మండపంకి అయితే చాలా జనాలు ఉన్నారు. చూసారా ఎంతమంది జనాలు ఉన్నారో. ఇప్పుడు అన్నీ సర్దుకున్నాం. ఇగోండి పంతులు గారులు అందరూ వచ్చారు. పంతులు గారులు ఒక 10 మంది పంతుల్లో వచ్చి 15 మందికి ఇలాగా వినాయకుడి పూజ చేసి మళ్ళీ ఇంకో 10 మందికి చైనాకి వెళ్తారు. మొత్తం అయిపోయిన తర్వాత ఇంకొక పంతులు వచ్చి సత్యనారాయణ స్వామివారిది కదా ఆ స్వామివారి పూజ చెప్తారు. చేసుకుంటాం మనం అలాగా. మా పూజ అయిపోయింది. చూసారా పూజ అంతా అయిపోయింది. ఇప్పుడు మేము బయటకు వచ్చేస్తున్నాము. పూజ అయిన తర్వాత సత్యనారాయణ స్వామి డైరెక్ట్గా మళ్ళీ గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చాక చూసారా ఇలా బయటకు వస్తుంటే కోతులు కనిపించాయి. మాకు ఎక్కడికి వెళ్ళి కోతులు మాత్రం వదలవు. ఎక్కడ చూసినా కోతులు ఉంటాయి మాకు. ఆ చిన్న కోత అయితే చాలా క్యూట్గా ఉంది. చూసారా వాళ్ళ అమ్మ అయితే అస్సలు వదలట్లేదు దానికి. ఆ వీడియో మిస్ అయిపోయింది. భలే ఉంటుంది, చక్కగా పట్టుకొని వెళ్తుంది. ఈ చిన్న కోత చూసారా ఇది భలే డ్యాన్స్ చేస్తుంది. క్యూట్గా ఉంది ఇదిను. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ రాగి చెట్టు ఉంటుంది. ఈ రాగి చెట్టు దగ్గర ఏమో దీపాలు పెడతాం. ఇక్కడ ఒక షాప్ ఉంది. అక్కడ దీపాలు ఏమో అన్నీ అమ్ముతున్నారు. కట్టొత్తు తీసుకొని ఇక్కడ దీపం పెట్టాము. ఇక్కడ వినాయకుడు, ఆంజనేయ స్వామి అన్ని దేవుళ్ళు ఉన్నారు. ఇక్కడ దీపం పెట్టుకొని పక్కనేమో గోశాల ఉంది. గోశాల దగ్గరికి వెళ్ళి ఇక్కడ గడ్డి అమ్ముతారు. 10 రూపీస్ గడ్డి తీసుకొని గడ్డి ఆవులన్నిటికి పెట్టేసి అక్కడ కృష్ణవారి గుడి ఉంటుంది కదా, కృష్ణయ్య గుడి ఉంది. స్వామివారి దర్శనం చేసుకొని బయటకు వస్తుంటే మళ్ళీ తిరువీధి కూడా వస్తుంది. చూసారా స్వామివారి రథంలో తీసుకుని వస్తున్నారు. చూసుకొని దర్శనం చేసుకున్నాం. మొత్తం మా దర్శనాలన్నీ అయిపోయి ఇప్పుడు 12 అయ్యింది. ఇక్కడ అన్నదానం చేస్తారు కదా, మధ్యాహ్నం భోజనం చేసి మళ్ళీ మేము రిటర్న్ ట్రైన్కి 12:30కి రిటర్న్ ట్రైన్కి వచ్చేస్తున్నాం. ఈరోజు ఫెస్టివల్ ఏంటి అంటే ఈరోజు మా మ్యారేజ్ డే. మేము చాలా రోజుల నుంచి అనుకున్నాము అన్నవరం. కదా ఇప్పుడు అన్నవరం వెళ్ళి దర్శనం చేసుకొని రథం చేసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్.